అమ్మవారి యొక్క లోకంలో అమ్మవారు శృంగార మంటపంలో మహావిశేషమైనటువంటి వేదశాస్త్ర పురాణ విశేషాలన్నీ కూడా నిత్యము అమ్మవారు శ్రవణం చేస్తూ మహాద్భుతమైనటువంటి సంగీత గానాన్ని వింటూ ఉంటుంది. అమ్మవారి దగ్గర ప్రధానంగా 8 మంది మంత్రినులు ఉంటారు. ఈ 8 మంది మంత్రినులు కూడా యోగ బలంతో అనేక కోటి బ్రహ్మాండాలలో ఉన్నటువంటి సమస్త విషయాలను కూడా ఎప్పటికప్పుడు అమ్మవారికి తెలియచేస్తూ ఉంటారు. అలాగా సమస్త విషయాలను కూడా అమ్మవారు మంత్రుల ద్వారా తెలుసుకుంటూ ఉంటుంది. సర్వాంతర్యామి అయినటువంటి ఆ జగన్మాత సర్వ విషయాలు తనకు అవగాహనలో ఉన్నప్పటికీ కూడా వ్యవహార రీత్యా లోక వ్యవహారాన్ని అనుసరించి అమ్మవారు మంత్రుల ద్వారా విషయాలను తెలుసుకొని కూడా ఆమె లోకాన్ని నిరంతరము సంరక్షణ చేస్తున్నది. ఆ శృంగార మంటపం దగ్గర అనేకములైనటువంటి దివ్యమైనటువంటి సరోవరాలు, ఉద్యానవనాలు, ఈ మొదలైనటువంటి ప్రకృతి శోభ అంతా కూడా మహాద్భుతంగా ఉంటుంది. అంతేకాక ఆ సన్నిధానంలో వృక్షాల మీద ఉన్నటువంటి పక్షులు కూడా అమ్మవారి యొక్క బీజాక్షరాలను ఆనందమూర్తులై జపిస్తూ ఉంటాయి. అఖండమైనటువంటి ఆనంద స్థితి ఉంటుంది ఆ మణిద్వీపంలో. ఈ మండపం కాక ఇంకా 3 మండపాలలో అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. అందులో ముక్తి మండపము, ఈ ముక్తి మండపంలో అమ్మవారు మోక్షార్హులైనటువంటి వారికి మోక్షమిస్తూ ఉంటుంది. అటు తరువాత జ్ఞాన మంటపంలో ఉన్నటువంటి అమ్మవారు జ్ఞానార్హులైనటువంటి వారికి తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఇక చింతామండపం ఉంది. ఆ చింతామండపంలో జగద్రక్షా విచింతనం, అమ్మవారు ప్రపంచము యొక్క రక్షణ ఎట్లా చేయాలి, ఆమె అవ్యాజ కరుణామూర్తి కావటం చేత అపారమైనటువంటి దయాళువు, ప్రతిఫలం ఆశించనటువంటి పూర్ణానుగ్రహం అమ్మవారిది.
అటువంటి దివ్యానుగ్రహంతో జగద్రక్షా విచింతనం, ప్రపంచాన్ని రక్షించాలని నిరంతరము కూడా అమ్మవారు ఆలోచిస్తూ రక్షించటం కోసం సంసిద్ధురాలై ఉండి ఎప్పుడు ఎక్కడ ఏ అవసరమైతే ఏ భక్తులు తనను ఆహ్వానిస్తే అక్కడల్లా సాక్షాత్కరిస్తూ ఆయా బ్రహ్మాండాలలో రాక్షస బాధలను తొలగిస్తూ పరమేశ్వరి లోకాన్ని కాపాడుతూ ఉంటుంది. ఇలాగా మణిద్వీపంలో 4 మండపాలలో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ మణిద్వీపం యొక్క మహాత్మ్యం చాలా గొప్పది. అమ్మవారు తన యొక్క సంకల్ప శక్తితో దివ్యమైనటువంటి ఈ మణిద్వీపాన్ని నిర్మాణం చేసింది. అమ్మవారి యొక్క కాలమానం ఎంత గొప్పది అంటే ఆమె కను మూసి కను తెరిచేంతలో రెప్పపాటు కాలంలో అనేక బ్రహ్మాండాలను సృష్టిస్తుంది, రక్షిస్తుంది, లయం చేస్తుంది. అంతటి విశిష్టమైనటువంటి మహాద్భుతమైనటువంటి కాలమానం అమ్మవారి యొక్క కాలమానం. సంకోచశ్చ వికాసశ్చ జాయతే స్వనిరంతరం. అక్కడ ఆ మణిద్వీపంలో మణిద్వీపం అవసరాన్ని అనుసరించి బాగా విస్తరించుకోవటం లేదా కొంచెం ప్రమాణం తగ్గుతూ ఉండటం ప్రతినిత్యంలో జరుగుతూ ఉంటుంది భక్తుల యొక్క రాకపోకలను అనుసరించి. బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, దేవేంద్రుడు వీళ్ళందరూ కూడా అనేక కోటి బ్రహ్మాండాల నుంచి అమ్మవారి యొక్క దర్శనం కోసం వచ్చి వరుసలో నిలబడి అమ్మవారి యొక్క దర్శనం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆమె యొక్క ఆజ్ఞను అనుసరించి తమ తమ బ్రహ్మాండాలలో సృష్టి స్థితి లయములు పరిపాలన నిర్వహణ చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి సకల విధములైనటువంటి దేవతా స్వరూపములన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క అవతార స్వరూపములన్నీ కూడా ఆ మణిద్వీపంలో ఉంటాయి. అలాగే వేదములు రూపాన్ని ధరించి, శాస్త్రములు రూపాన్ని ధరించి మణిద్వీపంలో నిత్య నివాసం చేస్తూ ఉంటాయి. మణిద్వీపంలో లేనటువంటిది ఏదైనా సరే ఈ బ్రహ్మాండాలలో ఏదీ లేదు. అలాగా సర్వసమృద్ధమై అక్కడ ఉన్నటువంటి బావులు, చెరువులు, నదులు అన్నీ కూడా అమృత జలంతో నిండి ఉంటాయి. అటువంటి మహాద్భుతమైనటువంటి మణిద్వీపంలో రత్నాల ద్వీపం, ఎటు చూచినా రత్నకాంతులు, ఏ వస్తువు చూచినా రత్నమే. అటువంటి ద్వీపం అది.
ఆ మణిద్వీపంలో అమ్మవారు నిత్య నివాసం చేస్తూ ఈ సమస్త భూమండలాన్ని సంరక్షిస్తూ ఉన్నది. అటువంటి అమ్మవారి సృష్టిలో ఉన్న ఈ బ్రహ్మాండం 14 లోకములతో బ్రహ్మలోకంతో సహా మహాద్భుతంగా ప్రకాశిస్తూ అందులో భూలోకంలో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రి మీద అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వేంచేసి ఉండి ఈ ప్రాంతాన్నంతటినీ కూడా చక్కగా సంరక్షణ చేస్తూ కాపాడుతూ ఉంది. అటువంటి ఆ జగన్మాతృమూర్తి యొక్క మహాద్భుతమైనటువంటి ఈ సృష్టిలో వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలోని ఈ కలియుగంలో ఉన్నటువంటి కలియుగ ప్రజలందరికీ కూడా విశిష్టమైనటువంటి క్షేమం కలగాలి, ధర్మం తెలియాలి, ఆధ్యాత్మిక చింతన వర్ధిల్లాలి అనే అభిప్రాయంతో శ్రీ మహావిష్ణువు వ్యాసరూపేణ అవతరించి అష్టాదశ పురాణాలను, అనేక ఉపపురాణాలను, మహాభారతాన్ని, అలాగే శ్రీమద్భాగవతాన్ని ఆ మహానుభావుడు రచన చేశారు, లోకాన్ని అనుగ్రహించారు. ఈరోజు ఆ వేదవ్యాస మహర్షుల వారి వాంగ్మయం విస్తృతమై సువిశాలమై అనేక మహాద్భుతమైనటువంటి శాఖలతో విద్యారూపంగా విస్తరించుకొని లోకంలో ఉన్న సమస్త జనులకు కూడా విజ్ఞానదాయకమై క్షేమాన్ని అనుగ్రహించింది వ్యాస వాంగ్మయం. అచతుర్వదనో బ్రహ్మ వేదవ్యాస మహర్షుల వారి యొక్క మాహాత్మ్యం. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. బదరీవన ప్రాంతంలో నివాసం చేసే ఆ మహానుభావుడు వేదవ్యాస మహర్షి సాక్షాత్తు బ్రహ్మ వంటి మహానుభావుడు. ఆయన చతుర్ముఖ బ్రహ్మ. ఈయన చతుర్ముఖాలతో కనిపించకుండా ఏకముఖంతో కనిపిస్తున్న బ్రహ్మ. ద్విబాహురపరో హరి. వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి 4 చేతులతో ప్రకాశిస్తుంటే ఈయన 2 చేతులతో ప్రకాశిస్తున్నటువంటి విష్ణుమూర్తి. అఫాలలోచన శంభు. తృతీయ నేత్రంతో శివుడు కైలాసంలో కనిపిస్తాడు. ఇక్కడ వేదవ్యాసుడు నేత్రద్వయంతో కనిపిస్తారు. సాక్షాత్తు
త్రిమూర్తుల యొక్క అనుగ్రహం ఎటువంటిదో అటువంటి పూర్ణానుగ్రహాన్ని లోకానికి చూపినటువంటి మహనీయుడు, మహాయోగి, మహాతపస్వి, లోకాన్ని విశేషంగా అనుగ్రహించినటువంటి మహానుభావుడు. ఆయన యొక్క ఈ పురాణముల యందు వేదవ్యాస మహర్షుల వారు చెప్పనటువంటి విషయం లేదు. అన్ని విషయాలు, లోకానికి ఏ ఏ విషయాలు అవసరమో సమస్త విషయములను కూడా ఆయా సందర్భముల యందు విశేషంగా తెలియచేస్తూ ధర్మం ఇట్లా ఉంటుంది, ధర్మాన్ని ఈ విధంగా ఆచరణ చేయాలి అని ధర్మము చెప్పటం జరిగింది. ఇది వేదవ్యాస మహర్షుల వారి యొక్క మహాత్మ్యం. అటువంటి వేదవ్యాస మహర్షుల వారికి రోజుకు ఒక్క పర్యాయమైన ప్రశాంతమైన మనస్సుతో నమస్కరించుకుంటే వ్యాసానుగ్రహంతో భగవద్ అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. శ్రీ దేవీ భాగవతము యొక్క ప్రాదుర్భావం. వ్యాస మహర్షుల వారు మహాద్భుతమైనటువంటి తపస్సు చేశారు. ఆ తపస్సు అనేక సంవత్సరాలు పరాశరాత్మజం వందే పరాశర మహర్షుల వారి కుమారుడుగా జన్మించిన వెంటనే ఆ మహానుభావుడు తపస్సుకు వెళ్ళాడు. తపస్సుకు వెళ్ళి మహాద్భుతంగా తపస్సు చేశారు. తపసా బ్రహ్మచర్యేణ వ్యస్య వేదం సనాతనం. తపోవ్రతంతో, బ్రహ్మచర్య వ్రతంతో, అంటే పరిపూర్ణమైనటువంటి భగవద్బలంతో ఏకరూపంగా ఉన్నటువంటి సమస్త వేదాలను ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 శాఖలుగా విభాగం చేసి వేద శబ్దం చేత వేదవ్యాస అనేటువంటి బిరుదనామం పొందారు. ఈ మహానుభావుడి యొక్క పేరు ద్వైపాయన, ద్వైపాయనుడు అని. అటువంటి ఈ వేదవ్యాస మహర్షుల వారు పురాణ రచనకు ఉపక్రమించారు లోకానుగ్రహం కోసం. అలా పురాణ రచన చేస్తూ 5వ మహాపురాణంగా అమ్మవారి యొక్క మహాత్మ్యం చెప్పాలి అన్న అభిప్రాయంతో శ్రీదేవి భాగవతాన్ని ఆయన రచన చేయటానికి ఉపక్రమించారు. ఈ సకల సృష్టి యందు ఆద్యంతరహితురాలై
సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నటువంటి పరాశక్తి అని కొనియాడబడేటువంటి ఆ శ్రీమాత యొక్క మహాత్మ్యాన్ని శ్రీదేవి భాగవతంలో అడుగడుగున ప్రకటన చేశారు వ్యాస మహర్షులు. మహాద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహం ఎటువంటిదో తెలియచెప్పారు. సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. అమ్మవారు చైతన్య స్వరూపిణిగా సర్వత్రా వ్యాప్తి చెంది ఉండి తన యొక్క మహాత్మ్యం చేత సమస్త వస్తుజాలాన్ని చైతన్యవంతములుగా తీర్చిదిద్దుతూ విద్యాస్వరూపిణి ఈ సకల సృష్టికి కూడా ఆజ్యురాలు అయినటువంటి ఆ జగన్మాత ఈ సకల సృష్టికి కూడా బుద్ధివృత్తులను సక్రమమైన స్థితిలో నిలబెట్టి రక్షిస్తూ ఉన్నది. ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహంతోనే ఈ సమస్త సృష్టి కూడా నడుస్తూ ఉన్నది. అటువంటి ఈ దివ్యమైనటువంటి ఈ దేవీ భాగవతాన్నంతటినీ కూడా వేదవ్యాస మహర్షుల వారు రచన చేసి సరస్వతీ నదీ తీరంలో శుక మహర్షికి ఉపదేశం చేస్తారు. 12 స్కంధాత్మకమై 18,000 శ్లోక సంఖ్యా పరిమితమైనటువంటి ఈ దివ్యమైనటువంటి దేవీ భాగవత శ్రవణ ఫలం చాలా విశేషమైనటువంటిది అని దీని వలన దేవీ భాగవతం విన్నంత మాత్రం చేత అమ్మవారి అనుగ్రహం పొంది కష్టములను తొలగించుకొని మహాద్భుతమైనటువంటి క్షేమాన్ని ధర్మ అర్థ కామ మోక్షములనేటువంటి చతుర్విధ పురుషార్థాలను కూడా పొందుతారు అని దేవీ భాగవత మహాత్మ్యం చెబుతూ ఉన్నది. ప్రథమ స్కంధము, ద్వితీయ స్కంధము, తృతీయ స్కంధము ఇలాగా వరుసగా 12 స్కంధములతో ఈ గ్రంథాన్ని రచన చేశారు వ్యాస మహర్షుల వారు. అందులో మహావిశేషంగా 9వ స్కంధంలో అమ్మవారి యొక్క అనేక స్వరూప వృత్తాంతాలను, అమ్మవారి యొక్క విశేషమైనటువంటి తత్వాన్నంతా చాలా ఎక్కువగా పొందుపరిచి
చివరిగా ద్వాదశ స్కంధంలో గాయత్రీ మహాత్మ్యం, భువనేశ్వరి మహాత్మ్యం చక్కగా చెప్పారు. అక్కడే ఈ మణిద్వీప విశేషాలన్నీ కూడా వివరించారు. ఇది అమ్మవారి స్వరూపం. అటువంటి మహాద్భుతమైనటువంటి మహాపురాణ గ్రంథం శ్రీదేవీ భాగవతం. అమ్మవారు లోకంలో రూపత్రయంతో సత్వరజస్తమో గుణాల మీద ఆధిపత్యం చేస్తూ, రూపత్రయము అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మణిద్వీపం నుండి సాక్షాత్తుగా ఈ మూడు రూపాలను బ్రహ్మాండంలో అమ్మవారు ప్రకటన చేసి త్రిమూర్తులను మొదటిగా అనుగ్రహిస్తుంది. అక్కడి నుంచి ఇక సృష్టి ప్రారంభమవుతుంది. సృష్టి లక్షణము, సృష్టి యొక్క వైచిత్రి, ఈ మొదలైనటువంటి సమస్త విషయాలు శ్రీదేవి భాగవతంలో చాలా విశేషంగా వర్ణింపబడ్డాయి. ఈ దివ్యమైనటువంటి దేవీ భాగవతాన్ని సూత మహర్షుల వారు శౌనకాది మహర్షులకు నైమిషారణ్య క్షేత్రంలో సువిశదంగా వివరిస్తారు. మహర్షులందరూ కూడా సూత మహర్షుల వారిని ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆ ప్రశ్నలకు సమాధానంగా అమ్మవారి యొక్క విశేష మహిమాదులన్నీ కూడా సూత మహర్షుల వారు శౌనకాది మహర్షులకు వివరిస్తారు. ఆ మహానుభావుడి యొక్క నిత్యకృత్యం ఏమిటి అంటే, సూత మహర్షుల వారి యొక్క నిత్యకృత్యం పురాణ ప్రవచనం చేస్తూ ఉండటం. ఇది ఆయన యొక్క వృత్తి. మహర్షులు ఎక్కడెక్కడైతే తపస్సు చేసుకుంటారో అటువంటి మహర్షుల యొక్క నివాస స్థలానికి వెళ్ళి విశ్రాంతి సమయాలలో ఆధ్యాత్మిక చింతన విశేషంగా నడవటం కోసమై ఆధ్యాత్మిక స్థితి సుస్థిరంగా ఏర్పడేటువంటి అనుగ్రహం కోసమై సూత మహర్షుల వారు పురాణ ప్రసంగం చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా పురాణాలలో మహర్షులు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ధర్మాన్ని ఈ ప్రపంచంలో నిలబెట్టాలి అనే అభిప్రాయంతో సర్వధర్మములను అనుగ్రహించటం కోసమే వేదవ్యాస మహర్షుల వారు పురాణాలను రచించినట్లుగా మనకు కనిపిస్తుంది. ధర్మం ఎంత గొప్పగా ఆచరింపబడితే
అంత విశేషంగా ప్రపంచము యొక్క సంరక్షణ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఆచరింపతగినవన్నీ కూడా ధర్మములు. అటువంటి ధర్మములన్నీ కూడా ప్రపంచంలో నిరంతరము జనుల యొక్క ఆచరణలో కొనసాగుతూ ఉండాలి. ఇది ప్రధాన అంశము. చతుర్విధ పురుషార్థాలలో మొదటిది ధర్మం, చివరిది మోక్షం. మధ్యలో అర్థము, కామము, ధనము, కోరికలు, ఇవి మధ్య భాగంలో జీవనము యొక్క స్థితిలో మనుష్యుడి యొక్క జీవితకాలంలో మధ్యకాలంలో కొన్నాళ్ళు వ్యవహారార్థమై నడుస్తాయి. ఉత్తమ జన్మ కోసము ధర్మం ప్రధానం, మోక్షం కొరకు ధర్మం ప్రధానం అనేటువంటి ఈ ప్రధానమైనటువంటి భాగంలో ధర్మమే ముఖ్యమైనటువంటిది. అటువంటి ధర్మాన్ని పురాణములన్నీ తెలియజేస్తూ దేవీ భాగవతంలో ముఖ్యమైనటువంటి ధర్మంగా తపస్సుకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. తపస్సు చెయ్యాలి. తపస్సు అంటే ఏమిటి? మనోనియమనం తపః, అర్థం తపః, సత్యం తపః. ఇలాగా వేదంలో తపస్సు ఎన్ని రకాలుగా ఉన్నది, ఏది తపస్సు అవుతున్నది, ఇలాగా చెప్పి మనోనియమనం తపః, నిలకడలేనటువంటి మనస్సును నిలకడగా ఏకపదార్థమునందు నిలిపి పరబ్రహ్మయందు నిలిపి తదుపాస్యైతత్తపః అని చెప్పినట్టుగా ఆ దివ్యమైనటువంటి బ్రహ్మోపాసన చెయ్యటమే తపోలక్షణం. ఇలా తపస్సు చేయగా 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 మహత్తరమైనటువంటి లోకానుగ్రహ శక్తి మహర్షులకు కలిగింది. అటువంటి దివ్యమైనటువంటి తపస్సు చేతనే సర్వము సాధ్యమవుతుంది అని దేవీ భాగవతంలో వేదవ్యాస మహర్షుల వారు చాలా చక్కగా అనుగ్రహించి వివరించారు. శ్రీమాత్రే నమః.